హాయ్ ఫ్రెండ్స్, 365 రిపీట్ ద ఇయర్ నెక్స్ట్ ఎపిసోడ్నైతే చూద్దాం. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎపిసోడ్ స్టార్టింగ్లో మనకు హీరోనైతే చూపిస్తారు. అయితే తను పోలీసులందరికీ ఇన్ఫామ్ చేసి ఉంటాడు, ఇలా ఈ బెజో చనిపోయాడని చెప్పి. అప్పుడు హీరో వాళ్ళ ఫ్రెండ్ కూడా అక్కడికి వచ్చి, ఇంత నైట్ నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, ఇతన్ని ఫస్ట్ చూసింది నువ్వే కదా, అది ఇది అని తనని క్వశ్చన్ చేస్తూ ఉంటాడు. అప్పుడు తను చెప్తాడు, తన దగ్గర ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తుందేమో అని చెప్పి వచ్చాను, ఇంకా సెరెన్ కేసు ఉంది కదా అని. కానీ తనే రమ్మన్నాడు అని మాత్రం ఈ హీరో అయితే రివీల్ చేయడు వాళ్ళ ఫ్రెండ్కి. తర్వాత హీరోయిన్ కూడా ఇతనికి కాల్ చేస్తుంది. అప్పుడు తను చెప్తూ ఉంటాడు, బెజో ఇలా చనిపోయి ఉన్నాడు అని. హీరోయిన్ కూడా షాక్ అవుతుంది. అయితే నేను ఒకటి కనిపెట్టాను అని హీరోయిన్ అతనికి చెప్తుంది. బెజో చనిపోయే ముందు తన చెల్లెల్ని కలిసి ఉంటాడు. అప్పుడు తను చెప్తుంది, డిటెక్టివ్ నా దగ్గరికి వచ్చాడు, నీ గురించి చెప్పాడని. తను ఏం చెప్పాడని ఇతను కూడా అడుగుతాడు. నువ్వు చాలా మంచివాడివని చెప్పాడు, అలాగే ఆ సెరెన్ విషయంలో నీ తప్పేదేం లేదు అని చెప్పాడని చెప్తుంది. అయితే అప్పుడే ఈ బెజో అనుకుంటాడు తనకి విషయాలని చెప్పేయాలని. అప్పుడే తనకేదో ఫోటో పంపించి నన్ను కలువు అని చెప్పి ఉంటాడు. తర్వాత హీరో హీరోయిన్లు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. హీరోయిన్ చెప్తూ ఉంటుంది, నేను ఈ కేసు అంతా స్టడీ చేసిన తర్వాత నాకు ఒకటి అర్థమైంది. ఏంటంటే అందరి చావులు ఒకే పోలీస్ స్టేషన్లో నమోదవుతున్నాయి, అలాగే ఒకే వ్యక్తి చేస్తున్నాడు. ఇందులో ఖచ్చితంగా సీరియల్ కిల్లర్ అయితే ఉన్నాడని నాకు అనిపిస్తుందని హీరోకి తను చెప్తూ ఉంటుంది. అలాగే నువ్వు డాక్టర్ లీ మాటలు కూడా గుర్తు తెచ్చుకో. తను ఏం చెప్పింది, మీరు మీ చావుల్ని ఆపగలరు, విధిని ఖచ్చితంగా తిరగరాయగలరని చెప్పింది, మనకు హింట్ ఇచ్చింది. అలాగే మనం కనుక ఇందులో సీరియల్ కిల్లర్ ఒకవేళ ఉన్నట్లయితే మనం మన విధిని మార్చి ఆ సీరియల్ కిల్లర్ని పట్టుకుంటే మనం మన చావులను ఆపచ్చని హీరోకి చెప్తూ ఉంటుంది హీరోయిన్. మరోపక్క హీరో ఈ బెజో ఇంట్లో ఒక పెన్ డ్రైవ్ దొరికింది కదా, అందులో ఏముందా అని చూస్తూ ఉంటాడు. అయితే అందులో ఈ చనిపోయిన వాళ్ళందరి ఫొటోస్ అయితే సీరియల్గా ఉంటాయి. నెక్స్ట్ హీరో అండ్ వాళ్ళ టీం ఈ కేస్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అతన్ని లంగ్స్ దగ్గర పొడవటం ద్వారా చాలా బ్లీడింగ్గా చనిపోయాడు, అది ఇదని వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ హీరో మాత్రం అంత పెద్దగా ఏం రియాక్ట్ అవ్వడు. తను అలా వింటూ ఉంటాడు వాళ్ళు చెప్పే మాటలన్నీ. ఓల్డ్ మ్యాన్తో హీరోయిన్ చెప్తూ ఉంటుంది ఆ సీరియల్ కిల్లర్ గురించి ఇలా ఊహించింది. అయితే తను అంటూ ఉంటాడు, వామ్మో ఏంటి ఇది ఇలా జరుగుతుంది అని. అయితే వాళ్ళిద్దరు ఫోన్కి అలా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడే ఒక మెసేజ్ అయితే వస్తుంది. అందులో ఒక ఆడియో అయితే ఉంటుంది. వాళ్ళిద్దరికీ ఒకటే వస్తుంది ఆడియో. అయితే దాన్ని వాళ్ళు ప్లే చేస్తారు. అందులో ఏముంటుందంటే సేమ్ బెజో అంటాడు కదా, డిటెక్టివ్ నన్ను చంపకు, డిటెక్టివ్ వదిలేయి అని. అదే ఉంటుంది. వీళ్ళిద్దరూ దాన్ని విని నిజంగా షాక్ అయిపోతారు. ఇది ఎవరు పంపించారో కూడా వాళ్ళకు సరిగ్గా తెలిసి ఉండదు. అయితే ఇది ఎవరు రికార్డు చేసి ఉంటారు, ఇది పంపిన వారికి మన నెంబర్స్ ఎలా తెలుసుంటాయని హీరోయిన్ డౌట్ పడుతూ ఉంటుంది. హీరో హీరోయిన్ని కలవటానికి వస్తాడు. తను చాలా భయపడిపోతూ ఉంటుంది, నిజంగా ఇతనే సీరియల్ కిల్లర్ ఏమో అని చెప్పి. అయితే తనకేదో సర్ది చెప్పేసి, నాకు పనుంది, నేను నీతో తర్వాత మాట్లాడతానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. హీరోకి ఏం అర్థం కాదు. ఇదే విషయాన్ని ఓల్డ్ మ్యాన్ ఆ జోతో డిస్కస్ చేస్తూ ఉంటాడు. అయితే మీరేమైనా చేసుకోండి కానీ నన్నైతే వదిలేయండి, అసలుకే ఇందులో సీరియల్ కిల్లర్ అది ఇదే అంటున్నారు, మీరు ఇందులో నన్ను మధ్యలో లాగకండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయితే అలా వెళ్తున్నప్పుడు ఈ డిటెక్టివ్ తనకి ఎదురుపడి తనను పట్టుకొని కొడుతూ అడుగుతూ ఉంటారు, బెజోని ఎందుకు చంపావు, నేను నిన్ను అక్కడ చూశాను, నేను బెజో ఇంటికి వచ్చినప్పుడు అక్కడి నుంచి నువ్వు పారిపోవడం నేను చూశాను, అలాగే నువ్వు పారిపోతున్నప్పుడు అక్కడ నీ ఫుట్ ప్రింట్స్ అనేటివి నేను ఫోటో కూడా తీశాను, వాటిని నేను చెక్ చేశాను, చెక్ చేస్తే ఆ ఫుట్ ప్రింట్ నీదే అని తెలిసింది, అలాగా షూస్ కూడా నీవే అని తెలిసింది, సో ఇది మర్యాదగా ఒప్పుకో, నువ్వు అతన్ని ఎందుకు చంపావు అని తనని బెదిరిస్తూ ఉంటాడు. అప్పుడు జో ఏమో, ఏంటి నువ్వు చేసిన నేరాన్ని నా మీద వేయాలని చూస్తున్నావా, నేను ఏ తప్పు చేయలేదు, నేను అతన్ని చంపలేదు, అతన్ని చంపింది నువ్వు, ఇదిగో ఆడియో అని చెప్పి, అయితే వీళ్ళ దగ్గరికి ఏ ఆడియో అయితే వచ్చిందో దాన్ని అతనికి వినిపిస్తాడు. ఈ పోలీస్ టీమ్ కూడా ఆ ఆడియోని వింటూ ఉంటారు. వాళ్ళకు ఇది దొరికి ఉంటుంది. సో వాళ్ళు కంగారు పడిపోతూ ఉంటారు, తను అలా చేసి ఉండడు, ఇందులో ఏదో తప్పు జరిగిందని. అప్పుడు ఈ పార్కుస్
హీరోకి కాల్ చేసి "నువ్వు ఎక్కడున్నావు? ఇక్కడంతా గందరగోళంగా ఉంది. నువ్వు వెంటనే ఇక్కడికి రా. నువ్వు సమాధానం ఇవ్వాలి" అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు తను సమాధానం ఇస్తాడు. "నేను ఒక పని మీద వెళ్తున్నాను. నీ హెల్ప్ నాకు కావాలి. సో, నువ్వు ఈ విషయం ఎవరికీ చెప్పకు" అని తనకి చెప్తాడు. ఇంకో పక్క ఈ డాక్టర్ లీ ఉంటుంది కదా! తనెవరికో కాల్ చేసి తను బాగా ఇరుక్కుపోయాడు అని మాట్లాడుతూ ఉంటుంది. హీరోయిన్ ఏమో ఆ ఆడియో అసలు నిజమైందా కాదా అని ఎంక్వైరీ మొదలుపెడుతుంది. అయితే అది ఎవరో డిజిటల్ సెక్యూరిటీ వాళ్ళకి పంపించి ఇది నిజమైన ఆడియోనేనా అని వాళ్ళని అడుగుతుంది. అప్పుడు వాళ్ళు కూడా ఇది ఫేక్ ఏం కాదు, ఇది నిజమైన ఆడియోనే అని తనకి సమాధానం చెప్తాడు. అప్పుడు హీరోయిన్ కూడా ఏం చేయాలో అర్థం కాదు. డాక్టర్ లీ కూడా తన ఫ్రెండ్ ఈ అమ్మాయి ఉంటుంది కదా డాక్టర్, తనతో వెళ్ళిపోయి ఒక పేపర్స్ మీద అయితే సైన్ చేసి నేను దీనికి సిద్ధంగా ఉన్నానని అంటుంది. అయితే తను ఎందుకో కొంచెం దిగులుగా ఉన్నట్టుగా కూడా కనిపిస్తుంది. తర్వాత హీరో నుంచి వెళ్ళిన తర్వాత హీరోయిన్ని ఎవరో బంధించి ఉంటారు. అయితే అది ఎవరో అనేది మనకు తెలీదు. ఎంత ట్రై చేసినా అసలు హీరోయిన్ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఈ డాక్టర్ లీ దగ్గరికి హీరో పరిగెత్తుకుంటూ వస్తాడు. ఎందుకంటే తన లాస్ట్ లొకేషన్ ఇక్కడే ఉంటుంది కనుక. సో తను దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంటాడు. హీరోయిన్ లాస్ట్ లొకేషన్ ఇక్కడే చూపిస్తుంది. ఇక్కడ నుంచి వెళ్ళాక తను ఎక్కడికి వెళ్ళిందో అర్థం కావట్లేదు. నువ్వు చూపించు ఖచ్చితంగా అది ఇది అని అడుగుతూ ఉంటుంది. అప్పుడు తన గురించి నాకైతే ఏమీ తెలీదు అని అంటుంది. తను ఒక ఫోటోనైతే చూపిస్తాడు. అయితే దాన్ని చూసి ఆ డాక్టర్‌ని షాక్ అవుతుంది. అయితే తర్వాత ఈ పని మనిషి వచ్చి అతనికి ఒక సీసీటీవీ ఫుటేజ్ అయితే ఇస్తుంది. అందులో హీరోయిన్‌ని ఎవరో తీసుకెళ్తూ ఉన్నట్లుగా అందులో కనపడుతుంది. అంతేకాకుండా ఆ కార్ నెంబర్ ఆధారంగా ఎవరైతే హీరోయిన్‌ని తీసుకువెళ్లారో ఆ అడ్రస్ కనుక్కోమని పార్కు సూకి హీరో చెప్తారు. హీరోకి హీరోయిన్ కాల్ చేస్తుంది. అప్పుడే తను ఊపిరి పీల్చుకుంటాడు. అయితే తను సంబంధమే లేకుండా ఏవేవో హింట్స్ ఇస్తున్నట్టు మాట్లాడుతూ ఉంటుంది. అయితే హీరో కనిపెట్టేస్తాడు ఏదో ప్రమాదంలో హీరోయిన్ ఉందని. అయితే దీన్ని ఇలా చేయిస్తుంది ఎవరంటే హీరోయిన్ దగ్గర మేనేజర్ ఉంటాడు కదా! వాడే ఇదంతా చేయిస్తూ ఉంటాడు. ఎందుకంటే తన జాబ్ విషయంలో హీరోయిన్ ఏదో కంప్లెయింట్ ఇచ్చిందని చెప్పి తినని కిడ్నాప్ చేసి ఉంటాడు. హీరోయిన్ ఇతనికి ఒక డివైస్ ద్వారా షాక్ ఇచ్చి పారిపోతూ ఉంటుంది. కొంత దూరం తర్వాత తను కింద పడిపోతుంది. అంతలోపే ఆ మేనేజర్ వచ్చేస్తాడు. అయితే తను భయపడుతూ ఉంటుంది. అంతలోపే హీరో అండ్ ఆ పార్కు సూ వచ్చి హీరోయిన్ కట్లు విప్పి హీరోయిన్ అయితే రక్షిస్తారు. హీరో అంటూ ఉంటాడు, "అందుకేనా పొద్దున అలా పారిపోతున్నావు నన్ను చూసి? ఆ ఆడియో నువ్వు విన్నావు కదా! మరి నాకెందుకు ఈ విషయం చెప్పలేదు" అన్నప్పుడు, "అంటే అదేం లేదు. నాకు కొంచెం భయమేసింది. అది ఇదని" ఏదో కవర్ చేస్తూ మాట్లాడుతుంది. "పార్ట్నర్స్ మధ్యన నమ్మకం ఉండాలని నువ్వే చెప్పావు. కానీ నువ్వే నన్ను నమ్మలేదని" హీరో అంటాడు. "నిన్నెక్కువ నమ్మాను కాబట్టే నేను కూడా ఇలా భయపడ్డాను. ఎందుకంటే నేను నమ్మిన వాళ్ళల్లో నువ్వే, నాకు ఫ్రెండ్స్ అనేవాళ్ళు చాలా తక్కువున్నారు. సో, అందుకే నాకు కొంచెం భయమేసిందని" హీరోయిన్ చెప్తుంది. బెజో ఇంట్లో దొరికిన పెన్ డ్రైవ్‌ని కూడా తన చీఫ్‌కి ఇచ్చేస్తాడు ఈ డిటెక్టివ్. హీరోని వాళ్ళ ఫ్రెండ్స్ టీమ్ కూడా కొంచెం వింతగా చూస్తూ ఉంటుంది. అప్పుడు "ఏంటి నన్నే అనుమానిస్తున్నారా? నేనే కిల్లర్ అనుకుంటున్నారా?" అని వాళ్ళని అంటూ ఉంటాడు. అప్పుడు ఈ అబ్బాయి అంటాడు, "నేనైతే నమ్మడం లేదు. మీరు కిల్లర్ కాదు" అంటాడు. ఇందులో అమ్మాయి అంటుంది, "ఇందులో నువ్వే కీ సస్పెక్ట్" అని. అయితే వాళ్ళ ఫ్రెండ్ అంటాడు, నాకు తెలీదు. నాకైతే ఏది తెలియదు. నేను అసలు ఏమీ అనుకోవట్లేదు" అని అంటాడు. హీరోని ఈ చీఫ్ పిలిచి, "నువ్వు కొంచెం ఈ కేస్‌కి దూరంగా ఉండు. అవసరమైతే వేరే కేసులు చూసుకో" అని చెప్తాడు. ఎందుకంటే హై ఆఫీషియల్స్ నుంచి కొంచెం ఆర్డర్స్ వచ్చాయి. సో, నువ్వు కొంచెం దూరంగా ఉండని చెప్తాడు హీరోకి. అప్పుడు హీరో బాగా అప్సెట్ అయిపోతాడు. ఈ ఫోటోను హీరోయిన్‌కి చూపిస్తూ ఉంటాడు హీరో. ఇదేంటని తను అడుగుతుంది. ఇది డాక్టర్ లీ యొక్క సీక్రెట్ అంట. తన యొక్క వీక్‌నెస్ అని నాకు బెజో చనిపోయే ముందు ఈ ఫోటో పంపించి చెప్పాడు. అయితే తన గురించి ఏవో విషయాలు నాకు చెప్పాలని అనుకున్నాడు. కానీ అంతలోపే ఇలా జరిగిపోయింది. సో, నాకు చాలా బాధేస్తుందని హీరో తనతో అంటూ ఉంటాడు. అయితే ఇందులో ఏదో ఉంది. అందుకే తను భయపడుతూ ఉందని వీళ్ళు డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు. అలాగే ఇది చూపించిన తర్వాతే "నువ్వెక్కడికెళ్ళావు" అన్న ఆ సీసీటీవీ ఫుటేజ్ కూడా తను చూపించి ఉంటుంది. జో వాళ్ళ నాన్న తల పట్టుకొని ఈ జోని తిడుతూ ఉంటాడు. "నువ్వెప్పుడు ఏదో ఒక సమస్యను తీసుకువచ్చి నా నెత్తిన వేస్తూ ఉంటావు. ఇప్పుడు ఈ బెజో కేస్‌లో నువ్వు అతన్ని చంపావని చెప్పి నీ ఫుట్ ప్రింట్స్ అక్కడే ఉన్నాయని చెప్పి వాళ్ళు అంటున్నారు. నువ్వు అతన్ని ఖచ్చితంగా చంపే ఉంటావు. అందుకే అక్కడ నీ ప్రూఫ్స్ అయితే ఉన్నాయి.
ఇకనైనా నువ్వు ఈ తప్పులు చేయడం మాను, అది నా పరువు తీయకుండా ఉండు అది ఇదని తన్ని తిడుతూ ఉంటాడు. అప్పుడు జో కూడా నేనేం చేయలేదు, ప్లీజ్ నాన్న మీరైనా నన్ను నమ్మండి అని బ్రతిమిలాడుతూ ఉంటాడు. అప్పుడు వీళ్ళ నాన్న తన మాట వినకుండా వెళ్ళిపోతాడు. అతనికి ఒక మెసేజ్ వస్తుంది. అది సెరెన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ చేసి ఉంటాడు. ఇక నుంచి నేను నీకు భయపడను అని మెసేజ్ చేసి ఉంటాడు చాలా ధైర్యంగా. పార్కుసు జోని ఇంట్రోగేట్ చేస్తూ ఉంటాడు. తను అడుగుతూ ఉంటాడు, నువ్వెందుకు అక్కడికి వెళ్ళావు, అక్కడే నీ ఫుట్ ప్రింట్ అనేవి మాకు దొరికాయి, అవన్నీ నిజాలని తేలింది, సో ఎవిడెన్స్ అయితే ఉన్నాయి, నువ్వే ఇది చేసావు కదా, నువ్వు అతన్ని ఎందుకు చంపావని తనని అడుగుతూ ఉంటాడు. అప్పుడు జో కూడా చెప్పడం మొదలు పెడతాడు. అయితే తనకు సంబంధించిన ఒక వీడియో ఈ బెజో దగ్గర ఉండటంతో నేనైతే తన ఇంటికి వెళ్ళి ఇంట్లో వెతుకుతూ ఉన్నాను. అంతలోపే ఆ బెజో అక్కడికి వచ్చేసారు. సో నేను భయపడి అక్కడే ఉన్న ఒక గదిలో అయితే దాక్కున్నాను. గదిలో దాక్కున్నప్పుడు తను ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నాడో నేను రికార్డ్ చేయడం స్టార్ట్ చేశాను. అంతలోపే ఆ డోర్ సౌండ్ అయితే అయ్యింది. అతను డోర్ తీసేసరికి అక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఇతన్ని పొడి చేశాడు. ఇతనేమో డిటెక్టివ్ అని అరుస్తున్నాడు. నేను మెల్లిగా డోర్ తీసి చూశాను. అయితే అక్కడ ఒక వ్యక్తినైతే తనని చంపుతుండటం నేను చూశాను అని ఇతను చెప్తూ ఉంటాడు. అలాగే నేను చాలా భయపడిపోయాను, ఇది నా మీదకి ఏమైనా వస్తుందేమో అని చెప్పి. అప్పుడే నా ఫుట్ ప్రింట్ అనేవి అక్కడ పడ్డాయి. నేను ఆ బ్లడ్ని తొక్కడం ద్వారా అదే మీకు దొరికి ఉంటుంది. ఇక్కడైతే నేనేం చేయలేదని ఆ పార్కుసుకి ఈ జో అయితే చెప్తూ ఉంటాడు. తను అడుగుతాడు, నువ్వైతే ఆ కిల్లర్ ఫేస్ చూసావా అని. అప్పుడు తను చెప్తూ ఉంటాడు, అవును క్లియర్గా చూశాను నేను అతని ఫేస్ని అని. అతను ఎవరో కాదు, ఈ హీరోనే అని తను చెప్తాడు. అయితే ఈ పార్కుసు మాత్రం తన చీఫ్కి చెప్తూ ఉంటాడు. వాడు భయంలో ఏదో చూసి, ఎవరి ఫేసో చూసి ఏదో అనుకొని ఉంటాడు, ఒక్కొక్కసారి ఇలా కూడా అవ్వచ్చు కదా అని తన చీఫ్కి చెప్తూ ఉంటాడు. హీరో పార్కుసుని అడుగుతూ ఉంటాడు ఏమైంది అని. అయితే వాడేవో పిచ్చి పిచ్చిగా సమాధానాలు చెప్తున్నాడని తిను కూడా అంటాడు. నువ్వు కూడా నాకు అలాగే చెప్తున్నావు కదా, చాలా విషయాలు నా దగ్గర దాస్తున్నావు అని, అది ఇది అని అంటూ ఉంటాడు. అప్పుడు హీరో అంటాడు, నువ్వు నన్ను నమ్ముతావా అని. అప్పుడు పార్కుసు అంటాడు, ఖచ్చితంగా నేను నిన్ను నమ్ముతా అని. ఇంకో పక్క ఈ డాక్టర్లీ వాళ్ళ పాపని తీసుకొని హాస్పిటల్కి అయితే వెళ్ళి ఉంటుంది. అక్కడే వాళ్ళ ఫ్రెండ్ కూడా ఉంటుంది. అయితే ఈ పాపకు ఏదో హెల్త్ ఇష్యూ ఉన్నట్టు మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. హీరోయిన్ ఓల్డ్ మ్యాన్తో చెప్తూ ఉంటుంది ఒక డిసీజ్ గురించి. అయితే ఈ డిసీజ్ ఉన్న వాళ్ళకి ఏమేం ప్రాబ్లమ్స్ ఉంటాయో తను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది ఓల్డ్ మ్యాన్కి. అయితే వీళ్ళిద్దరు అనుకుంటున్నది ఏంటంటే, ఈ డాక్టర్లీ కూడా రీసెట్ అవుతుంది కదా, సో తను తన లైఫ్లో ఏదో డిసీజ్ ఉండడం వల్ల ఇలా ప్రతిసారి రీసెట్ అయ్యి తను బ్రతుకుతూ ఉంటుంది అని అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే తనకి కాదు హెల్త్ ప్రాబ్లం ఉంది, తన కూతురికి. ఇంకో పక్క హీరో ఏమో తన రీసెట్ గురించి ఈ ఫ్రెండ్కి చెప్తూ ఉంటాడు పార్కుసుకి. అప్పుడు తను షాక్ అయిపోయి, ఏంటి తాగేసి వాగుతున్నావా అని అంటాడు. అయితే అప్పుడు హీరో అంటాడు, ఏంటి ఇంతకు ముందే కదా నన్ను నమ్ముతా అని చెప్పావు, మళ్ళీ ఏంటి అని అడుగుతాడు. అప్పుడు పార్కుసు కూడా సరే చెప్పు ఏంటో అని అన్నప్పుడు తను ఫస్ట్ నుంచి చెప్పడం స్టార్ట్ చేస్తాడు. అలాగే ఇప్పుడు చనిపోయిన వాళ్ళందరూ కూడా హీరోయిన్తో పాటుగా మేమందరం రీసెట్ అయ్యామని తనకి చెప్తూ ఉంటాడు. అయితే ఇదంతా విని తనకు గందరగోళంగా షాకింగ్గా అనిపిస్తుంది. అంతేకాదు నువ్వెందుకు రీసెట్ అయ్యావా అని తనని అడుగుతాడు. అప్పుడు హీరో నీకోసం అయ్యాను అని మాత్రం చెప్పడు, ఏదో ఫన్గా ఉంటుంది అందుకే అయ్యానని తనకి చెప్తాడు. జో కార్లో వెళ్తున్నప్పుడు తన ఫోన్కి ఒక వీడియో అయితే వస్తుంది. అదే వీడియోను అని తను చూస్తాడు. అయితే అప్పుడు ఆ వీడియో ఏంటంటే అదే ఆ లావు ఉన్నాడు కదా ఒక అబ్బాయిని, సెరెన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ని ఏడిపించిన వీడియోనే ఉంటుంది. దాన్ని చూసి చాలా కంగారు పడిపోతాడు. ఎవరు పంపారో తెలీదు. సో వాళ్ళు ఒక చోటికి రమ్మంటారు. అయితే తిను కూడా ఏం ఆలోచించకుండా అక్కడికి వెళ్ళిపోతాడు. అక్కడికి వెళ్ళేసరికి అక్కడ ఎవరో తెలియదు కానీ మత్తుమంది ఇచ్చి ఇతన్ని ఎత్తుకొని వెళ్ళిపోతారు, కిడ్నాప్ చేసి ఉంటారు. హీరో హీరోయిన్కి చెప్పేసి ఉంటాడు, నేను పార్కుసుకి ఇలా రీసెట్ గురించి చెప్పానని చెప్పి. ఏంటి తను నమ్మాడా అని హీరోయిన్ అడుగుతుంది. అవును చాలాసేపటి తర్వాత తను నమ్మాడు అని చెప్తాడు. అయితే రీసెట్ అంటే నిజంగా ఎవరు నమ్మి ఉండరు కదా, వీళ్ళ కిల్లర్ని పట్టుకోవడానికి ఒకరికొకరు ఛాలెంజ్ చేసుకొని ఉంటారు.
ఇంకోవైపు ఈ జోని ఎవరో బంధించి ఉంటారు కదా! తనకి మెలకువ వస్తుంది. అయితే తను మెల్లిగా లేచి మొత్తం చుట్టూ చూస్తూ ఉంటాడు. అక్కడ ఇంతకుముందు చనిపోయిన వారి వస్తువులన్నీ ఆ గ్లాస్ బాక్సెస్‌లో పెట్టి ఉంటాయి. దాన్ని చూసి తనకి ఏమీ అర్థం కాదు. అరే! ఎవరు ఇక్కడ ఇవన్నీ పెట్టి మనతో ఆడుకుంటున్నారని తను అనుకుంటూ ఉంటాడు. అయితే తనకి అంత గందరగోళంగా అనిపిస్తుంది. ఎవరున్నారు? ఎవరైనా ఉన్నారా? అని తని అరుస్తూ ఉంటాడు. ఇంకోవైపు హీరో తన ఇంటికి వచ్చి తన ఫ్రెండ్ ఫోటోని చూసి నువ్వు లేకపోతే నేను ఉండలేను. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్‌వి అది ఇది అని మాట్లాడుతూ ఉంటాడు తన ఫోటోతో. జో అలా అరుస్తూ ఉండగానే పక్క నుంచి ఎవరిదో వాయిస్ వినిపిస్తుంది. తను వెనక్కి తిరిగి చూస్తాడు. అక్కడున్న వ్యక్తిని చూసి షాక్ అయిపోతారు. ఇందులో ఇదే పెద్ద బిగ్ ట్విస్ట్ అన్నమాట. అక్కడుంది ఎవరో కాదు, డిటెక్టివ్ పార్క్ సు, హీరో వాళ్ళ ఫ్రెండ్. హీరో ఎవరి కోసమైతే తన లైఫ్‌ని రీసెర్చ్ చేశాడో అతనే సైకో కిల్లర్. ఈ ట్విస్ట్ అయితే నేనైతే ఊహించలేదు. అయితే తను అడుగుతూ ఉంటాడు, "నువ్వేనా ఇదంతా చేస్తుందని" చెప్పి. "అవును, ఇదంతా చేస్తుంది నేనే. అయినా నువ్వేంట్రా నన్ను చూసి వాడిని చూసానని అబద్ధం చెప్తూ ఉన్నావు. కంగారులో నేను వాడిలా కనిపించానా" అని తనతో ఎగతాళిగా మాట్లాడుతూ ఉంటాడు. అలా అంటూనే తనని పొడి చేస్తాడు. జో అక్కడే కింద పడి చనిపోతాడు పాపం. హీరో ఎవరినైతే ఇంతగా నమ్మాడో అతనే కిల్లర్ అయ్యుంటాడు. సో, ఈ విషయం అయితే హీరోకి ఇంతవరకైతే తెలీదు. సో, తెలిస్తే ఏమవుతుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూద్దాం. అంతవరకు నా ఛానల్‌ని ఫాలో అవ్వండి.